మనం ఇప్పుడు మాయాలో ఎయిర్ ఫీల్డ్ గురించి తెలుసుకుందాము. ఎయిర్ ఫీల్డ్ రావడానికి మనం మెయిన్ మెనూ డైనమిక్స్ సెట్ చేసుకొని ఇక్కడ ఫీల్డ్ అనే మెయిన్ మెనూ ఉంటుంది చూడండి, ఇందులో హెయిర్ ఉంది. ఈ ఫీల్డ్ గురించి మనం తెలుసుకుందాం. ముందు బాక్స్ మీద కొట్టి దీని యొక్క రీసెట్ చేసుకుందాం. అంతకుముందు ఏమైనా చేంజ్ చేస్తున్నాయి ఉన్నా మొత్తం రీసెట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ 3 స్పేర్లు ఉన్నాయి. ఈ 3 స్పేర్లకి హెయిర్ ఫీల్డ్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మూడింటిని సెలెక్ట్ చేసి హెయిర్ ఫీల్డ్ పెట్టండి. ఇక్కడ మనకు ఫ్యాన్ ఒకటి డిస్ప్లే అవుతుంది. ఇది హెయిర్ ఫీల్డ్ అనమాట. యాట్రిబ్యూట్ మెనూ ఆన్ చేద్దాం. ఇవన్నీ హెయిర్ యొక్క ప్రాపర్టీస్ అని ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. మీరు ముందు మనం ప్లే చూద్దాం. వైర్ డైరెక్షన్లో బాల్స్ పైకి వెళ్తున్నాయి. వాటికి మనం హెయిర్ ఫీల్డ్ పెట్టగానే ఈ 3 స్పేర్స్ రిజిడ్ బాడీగా మారిపోతున్నాయి. ఈ ఇంటూ కనబడుతుంది చూస్తారా, ఇది రిజిడ్ బాడీ మారినట్టు మనకి తెలుపుతుంది అనమాట. ఈ యాట్రిబ్యూట్ అడ్జస్ట్మెంట్ ఎట్లాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మెనూలోని మల్టీ కనబడుతున్న షో మల్టీ లెటర్స్ టూల్ అని ఇది క్లిక్ చేసిన పర్లా అలా కిలాది కీబోర్డ్లో టీ ప్రెస్ చేస్తే దీని యొక్క వస్తుంది చూడండి. ఇక్కడ మనకి కొన్ని డిస్ప్లే అవుతాయి. మ్యాగ్నిట్యూడ్, మ్యాక్సిమం డిస్టెన్స్, అటెన్యుయేషన్ ఈ డిస్ప్లే అవుతాయి అన్నమాట. మ్యాగ్నిట్యూడ్ని డౌన్ చేద్దాం మనం కొద్దిగా. ఒకసారి ప్లే చూద్దాం. బాల్స్ చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి అన్నమాట. అదే మ్యాగ్నిట్యూడ్ని కొంచెం అప్ చేద్దాం. బాల్స్ ఫాల్ చూడండి చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. దీన్ని ప్రభావం అంటారు అటెన్యుయేషన్ని. ఈ ప్రభావం ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు తగ్గించేస్తే మనకి బాల్స్ స్పీడ్ కూడా కంట్రోల్ అవుతుంటుంది అనమాట. ఇది 1 మీద ఉంది, బాగా డౌన్ చేద్దాం. అటెన్యుయేషన్ బాగా పెంచాం. దీన్ని పెంచడం వల్ల దీని యొక్క ప్రభావం ఈ కాతి ప్లేస్లో మాత్రమే ఉంటుంది. దీని యొక్క కాతి ప్లేస్లో మాత్రమే అంటే బాల్స్ మూవ్మెంట్ కూడా చాలా అయిపోతుంది అనమాట. చాలా స్లోగా ఉంటుంది. ఇంకా తగ్గిస్తే బాల్స్ మూవ్మెంట్ కూడా ఆగిపోతుంది. ఒకసారి చూడండి. ఇది అంటే ఇది ప్రభావం ఎంతవరకు ప్రభావం చేయటం అదే. ఇది కొంచెం పెంచా చూడండి. 0 చేసేద్దాం. లేదా ఇక్కడ ఈ మెనూలో 0 చేసినా కూడా మనకి ఎఫెక్ట్ ఎంతవరకు ఉందో తెలిసిద్ది చూడండి. మళ్ళీ బాల్స్ మూవ్ అవుతాయి అన్నమాట. ఇంకా మ్యాక్సిమం డిస్టెన్స్, ఈ యొక్క ఎయిర్ ఫీల్డ్ యొక్క ఎంతవరకు మ్యాక్సిమం పనిచేయాలనే దాన్ని హెయిర్ డిస్టెన్స్ అనమాట. దీన్ని కూడా మూవ్ చేయడం వల్ల కొంత దీని ఎఫెక్ట్ని మార్చవచ్చు మనం. చూడండి బాల్స్ మూవ్ చాలా స్లోగా, ఒక రెడ్ బాల్ మాత్రమే కదులుతుంది. ఈ డిస్టెన్స్ని కొంచెం పెంచడం వల్ల దాని యొక్క ప్రభావం ఆ సర్కిల్ వరకు వస్తుంది అన్నమాట. మ్యాక్సిమం డిస్టెన్స్ చూడండి, బాల్స్ మూవ్ అవుతున్నాయి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. ఈ విడిచిపెట్టి నేను మెనూలని ఇక్కడ కూడా ఉంటాయి చూడండి. ఒకసారి మ్యాగ్నిట్యూడ్ 4 చేస్తున్నాను. అటెన్యుయేషన్ని 0 ఉంది. డైరెక్షన్ వచ్చేటికి వైర్ డైరెక్షన్లో మనకు బాల్స్ మూవ్ అవుతున్నాయి. దీన్ని నెగిటివ్ డైరెక్షన్ మారుద్దాం. ఒకసారి చూడండి, బాల్స్ మూవింగ్ డౌన్ అవుతున్నాయి అన్నమాట. ఇది గ్రావిటీ ఫీల్డ్ కాదు, హెయిర్ ఫీల్డ్ ద్వారా మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ డిఫాల్ట్ చేసేద్దాం. ఇంకా స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా మన హెయిర్ యొక్క స్పీడ్ని కూడా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఒకసారి స్పీడ్ పెంచాను చూడండి, దానివల్ల ప్రభావం ఎలా ఉంటుందో. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. మ్యాగ్నిట్యూడ్ని కొంచెం తగ్గిద్దాం, ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. కొంచెం స్పీడ్ ఇంకా పెంచుదాం, చాలేదా. మ్యాగ్నిట్యూడ్ని 5 చేద్దాం.
చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. చూసారు కదా, ఈ స్పీడ్ అడ్జస్ట్మెంట్ వల్ల కూడా మనకు వస్తుంది. మిగిలింది ఈ యొక్క ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని కొంచెం చేంజ్ చేద్దాం. ఇప్పుడు వైర్ డైరెక్షన్లో మనకి టాప్ స్ట్రైట్కి వెళ్తున్నాయి బాల్, చూసారుగా స్ట్రైట్కి వెళ్తున్నాయి. ఈ డైరెక్షన్ కొంచెం చేంజ్ చేద్దాం. డైరెక్షన్ ఎలా చేంజ్ అయింది చూసారా. దీనికి ఇరిహేటెడ్ రొటేషన్ అని చూడండి. ఈ టిక్ మార్క్ ఆన్ చేసుకోవడం వల్ల దీని ప్రభావం ఇక్కడ మనకి డైరెక్షన్ వైర్ డైరెక్షన్ ఫీల్డ్ మళ్ళీ రొటేషన్ కావాల్సిన డైరెక్షన్లోకి రొటేషన్ చేసుకోవటం. దీని ప్రభావం ఎట్లయింది, ఈ విధంగా పనిచేస్తుంది అనమాట. ఒకసారి ఈ టిక్ తీసి చూద్దాం మీకు ఎలా పనిచేస్తుందో. నార్మల్గానే ఫస్ట్లో ఉన్నట్టే పైకే వెళ్తుంటాయి అనమాట. చూసారు కదా, ఇది